ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈ రుణమాఫీ కావచ్చు, ఈ ఇష్యూలు కావచ్చు, వీటన్నింటిని డైవర్ట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చారు. ఆ హైడ్రాతో కూడా తన వ్యతిరేకులు లేకపోతే తనకు అనుకూలంగా లేని వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అనడంలో ఎంతవరకు? హైడ్రా అనేది పల్లం రాజు ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్. ఫస్ట్ గులగొట్టింది ఎవరిదండి? పల్లం రాజు గారిది. ఆయన వచ్చి డైరెక్ట్ కులగొట్టాలంటే డైరెక్ట్ జన్వాడకే పోయి ఆ నుంచే మొదలు పెడదాం కదా. ఇవన్నీ ఎందుకు ఇక తెగించి ఎందుకు ఆగిపోయారు జన్వాడ చుట్టూ? మనకు అది సబ్జెక్ట్ అది కాదు. దాని మీద బ్రీఫింగ్ ఏంది, జన్వాడ ఏ నాలా మీద ఉంది, జన్వాడ బఫర్లు ఉందా, జన్వాడలో FTL ఉందా, అన్ని చెక్ చేసి 1 by 1 వస్తురు. నాగార్జున ఉండను, పల్లం రాజు గారు ఉర్రను, ఇంకెవరో ఉర్రను ఆగే పరిస్థితి లేదు. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి మొన్న ఇప్పుడు ఏమంటారు, ఓవైసీది గులగొట్టరా అంటారు. ఓవైసీది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆఫ్ ద వే అకాడమిక్ ఇయర్ కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారిదైనా మల్లారెడ్డిదైనా ఓవైసీదైనా హాఫ్ వే అకాడమిక్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కాకపోతే వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అయిద్దన్న ఉద్దేశంలో ఆగిపోయింది అది. అంతే తప్ప దాన్ని అరే ఓవైసీది కులగొట్టలేదు, లేకపోతే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలనే టార్గెట్ చేస్తారు, ఓన్లీ వీళ్ళకి నచ్చనోళ్ళ మీదనే పోతురు అనేది ఎక్కడ లేదు. అది ఏంటంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు. హైడ్రా అనేది పథకాలను ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి తెచ్చింది కాదు. మనం ప్రతి వానకాలం వచ్చినప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు 1 month బ్యాక్ ఏంటంటే మునిగిపోతున్నాయి ఊర్లు, బస్తీలు. ప్రతి సంవత్సరం బస్తీలు మునుగుతాయి, కాంపన్సేషన్ ఇస్తారు, బస్తీలు మునుగుతాయి, కాంపన్సేషన్ ఇస్తారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ఇప్పుడు వరుసగా అంటే గతంలో 20 ఏళ్ల క్రితమో లేకపోతే 15 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో సంవత్సరం క్రితమో ఇల్లు కొనుక్కొని FTL అని తెలియక అది బఫర్ జోన్ అని తెలియక ఇల్లు కొనుక్కొని అక్కడ నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇవన్నిటికీ కేవలం కామన్ మ్యాన్ తప్పు కాదు, బిల్డర్ తప్పు. ఫస్ట్ అటువంటి ల్యాండ్లో లంచాలు ఇచ్చి అధికారుల దగ్గర పర్మిషన్లు తెచ్చి కామన్ మ్యాన్ని బోల్తా కొట్టించుడు. దాని మీద కంపల్సరీ మేమే కాంగ్రెస్ నాయకులము, మా ముఖ్యమంత్రి వర్యులకు ఈ సామాన్యుడి ఇబ్బందులు పడకుండా ఉండాలి. సామాన్యుడు ప్రభుత్వాన్ని నమ్ముతాడు, మీరు ఇచ్చిన పర్మిషన్లను నమ్ముతాడు. ఇచ్చిన పర్మిషన్లు అవి ఏ ప్రభుత్వంలో ఇచ్చినా ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా అప్పుడు అధికారైనా ఇప్పుడు అధికారే వాళ్ళు బాధ్యత వహించాలి, బిల్డర్లు బాధ్యత వహించాలి తప్ప వాళ్ళకి నష్టపరిహారం జరగాలనే నేను అడుగుతున్నాను. మేము కూడా